మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటోన్మెంట్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాటలకు అదే స్థాయిలో కంటోన్మెంట్ బోర్డు బీఆర్ఎస్ మాజీ బోర్డు మెంబర్ కౌంటర్ ఇచ్చారు. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసిరారు. ఎన్నికలంటే చాలు కాంగ్రెస్ పార్టీకి భయమేస్తుందని, సీఎం అంటే గెలవనని అబద్ధం చెప్తే కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోలను చేసేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా మాట్లాడడం సరికాదంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. కంటోన్మెంట్ కు చేసింది పేపర్ రూపకంగా చెప్పడం కాకుండా అసలు పనులు ఎక్కడ జరుగుతున్నాయో నిరూపించాలని, అంతేకాని ఇష్టం వచ్చినట్లు చెప్తే నమ్మేందుకు ప్రజలు ఏం పిచ్చోళ్లు కాదంటూ ఆయన మండిపడ్డారు. అనేది ఎక్కడ చెప్పకుండా ఉట్టి ఎలక్షన్లు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ అంటేనే గుబులు పుడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఏ ఎలక్షన్ పోయినా ఖచ్చితంగా గెలిచి చూపించిన 10 ఏళ్లలో ప్రతి ఎలక్షన్ ఆల్మోస్ట్ 99% ఎలక్షన్స్ కూడా అన్ని గెలిచి చూపిస్తుండే ఒక ఉత్సాహం ఉంటుండే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చే వరకు ఎంత గుబులు పుడుతుంది వీళ్ళకంటే అసలు ఎలక్షన్ వస్తే ఏమవుతుందో, ఒక ఎలక్షన్ ఓడిపోతే ఇక ప్రజల ముందు మనం పోలేకపోతామో లేదో అనే ఒక భయం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. మరి కొన్ని రోజులుగా మేము మన జూబ్లీహిల్స్లో నడిచే ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. మరి ఎంత ఉత్సాహంగా పబ్లిక్ ఉన్నారంటే, ఎవరు మేము పోయి అడిగితే అసలు మీరు ఎందుకు వస్తున్నారో అవసరమే లేదు, మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం ఎవరికి వేయాలో. లాస్ట్ 2 years నుంచి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు, హైడ్రాతో అయినా కానీ అసలు ఒక్క స్కీమ్ లేదు మాకు అని చెప్పేసి. నా దగ్గర కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, కొన్ని వీడియో రికార్డింగ్ మేము చేసేటప్పుడు ఎంత ఘోరంగా వాళ్ళు మేము చెప్పిన అవసరం, మనం కూడా ఇప్పుడు మనం ప్రెస్ మీడియాను మనమన్నా ఒక స్కీమ్ మర్చిపోతామో కానీ ప్రజలైతే మర్చిపోతలేరు. ఒక్కొక్క స్కీమ్ ఇట్లా తూచా ఏది తప్పకుండా కరెక్ట్గా చెప్తున్నారు అనమాట. ఇది ఇస్తానడు, ఇది ఇస్తలేడు, ఇది ఇస్తానడు, ఇది ఇస్తలేడు అని చెప్పేసి. సో అంత గట్టిగా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. సో డెఫినెట్గా సరే, మొన్న ఎవరైతే ఛాలెంజ్లు చేసుకుంటున్నారో, మరి నువ్వెంత నేనెంత అని అనుకుంటున్నారో, డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఒక రిజల్ట్ బట్టి తెలిసిపోతుంది ఎవరైందనేది. కంటోన్మెంట్ కు 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే 4,000 కోట్లు కాదు 6,000 కోట్లంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గాంధీ భవన్ సాక్షిగా మీడియా సమావేశం పెట్టి ప్రకటించడంపై కంటోన్మెంట్ గులాబీ బోర్డు మాజీ సభ్యుల టీం మండిపడింది. జేఎంఆర్ నివాసంలో మీడియా సమావేశంలో బోర్డు మాజీ సభ్యులు లోకనాథం, పాండు యాదవ్, పారసాని శ్యామ్ కుమార్, అనితా ప్రభాకర్, నల్లి వెంకట్రావు పాల్గొనగా అసలు గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశం వెనుక ఆయనపై ఎంత ఒత్తిడి తెస్తున్నారో అర్థం అవుతుంది అంటూ నేతలు ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర కాలంలో కంటోన్మెంట్ కు ఒరిగిందేమీ లేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసి బడ్జెట్ కేటాయించిన పనులు ఇప్పుడు ప్రారంభమైతే అవి తమ పనులంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. పేపర్ రూపకంగా చూపించడం కాదు, అసలు ఏదైనా పనికి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టారా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు వచ్చి మరి కంటోన్మెంట్ కి మీరు గెలిపిస్తే నేను డబ్బులు ఇస్తాను, డెవలప్మెంట్ చేస్తానని చెప్పినా, అట్లే 4,000 కోట్ల అభివృద్ధి నేను చేసేసిన అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు సరే, అది డైజెస్టే కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కాదు అసలు కంటోన్మెంట్ కాదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ వాళ్ళకి తెలియదు కంటోన్మెంట్లో ఏమైందని. కంటోన్మెంట్ ప్రజలు అందరూ వెతుకుతుర్రు బయటకు వచ్చి, ఏడొచ్చినాయి 4,000 కోట్లు, ఏడొచ్చినాయి అని అందరూ డిస్కస్ చేస్తారు. మాకు కూడా ఫోన్లు చేసిరు, అన్నా మీకేమైనా తెలుసా ఏడబెట్టిండు అని చెప్పి. అంత లోపలనే మరి సరే, ఆయన అంటే జూబ్లీహిల్స్కి అవసరం ఉన్నది, సీఎం కాబట్టి జూబ్లీహిల్స్లో ఏదో అబద్ధాలు చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి కాబట్టి గెలవాలి కాబట్టి చెప్పిండు, బాగానే ఉన్నది. కానీ మరి ఇక్కడ స్థానికులైన ఎమ్మెల్యే గారు మరి ఎట్లా అక్కడ సీఎంఏ 4,000 కోట్లు అంటే ఇక్కడ 6,000 కోట్లు అని చెప్పేసిండు సడన్ గా. 6,000 కోట్ల అభివృద్ధి అయిందంట. నాకు తెలిసి కంటోన్మెంట్ పుట్టినప్పటి నుంచి 6,000 కోట్ల అభివృద్ధి ఎప్పుడు కాలేదు. ఆ విషయాన్ని మీరు ఈ రోజు రేపు పొద్దున వెళ్ళి మళ్ళా ప్రజల మధ్యలో తిరగాల. ఎందుకు మర్చిపోతున్నారు? ఇవాళ ఏదో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడేస్తా. నాకు తెలిసి డెఫినెట్గా ఇందులో సీఎం గారి ప్రెషర్ ఈ రోజు మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మీద ఉన్నది. ఆ ప్రెషర్ బట్టే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లేదా ఆయన తెలియదా ఇప్పటి వరకు ఆయన సొంత ఫండ్ తప్ప ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు తీసుకొచ్చింది లేదు, ఏడా శాంక్షన్ చేసింది లేదు, పెట్టింది లేదు. ఉట్టి పేపర్ మీదే చూపిస్తా ఉన్నాడు. ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది. ఏడ కొబ్బరికాయ కొట్టి వర్క్ ఏడ స్టార్ట్ అయింది చూపిమని అడుగుతా ఉన్నాం. 2 yearsలో ఆయన కూడా గెలిచి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఏడే కొట్టాడు, కొబ్బరికాయ కొట్టి ఏడ పని చేయించాడు. ఒక్కసారి రమ్మని అంటుండు కదా, నేలకు ముక్కు రాయాలి, అవి చేయాలని. డెఫినెట్గా రాస్తాం కానీ చూపే కదా ఏడ చేసిన పనులు, ఏడ చేసిన అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫండ్. నీ ఫండ్కు 2-3 కోట్లు ఫండ్ వస్తుందో ఎవ్రీ ఇయర్, అది తప్ప నువ్వు వేరే వర్క్లు ఏడే స్టార్ట్ చేసినావు. ఎలివేటెడ్ కార్డర్ ఎప్పుడు శాంక్షన్ అయింది అసలు ఎమ్మెల్యే గారు తెలుసా? మీరు ఒకసారి నేను చూపిస్తాను, మీకు అందరూ ఫార్వర్డ్ చేస్తాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అన్ని పత్రికల్లో డెఫినెట్గా వచ్చి ఉండొచ్చు. నేను ఇస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2017లోనే 2,000 కోట్లు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి, 1,300 కోట్లు ప్రాజెక్ట్ అయితే 700 కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, ఇచ్చేసి ఉత్తర్వులు. దేనివల్ల ఆగిన ప్రాజెక్ట్ ఆగిన ముఖ్య కారణం ఏదైతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అక్కడ ఉండేనో, సెంట్రల్ గవర్నమెంట్ ఉండేనో, ఆ గవర్నమెంట్ మనకు ఎలివేటెడ్ ప్రాజెక్ట్ ఏదైతే మన రక్షణ భూములు ఇవ్వాలనో అది ఇవ్వక ఆగిపోయింది. వాళ్ళు కక్ష కట్టి
మేము ఇవ్వము, భూములు ఇవ్వము అని చెప్పేసి కక్ష కట్టి ఇవ్వకపోతేనే ఇంత డిలే అయింది. లేకపోతే సిటీలో ఉన్న నాకు తెలిసి మోర్ దెన్ 25-30 ప్రాజెక్ట్స్ ఎస్ఆర్డీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాయి. ఉట్టి నార్త్ జోన్లోనే కంప్లీట్ కాలేదు. ఎందుకు? కంటోన్మెంట్. ఎవరి కింద ఉంది కంటోన్మెంట్? రక్షణ శాఖ కింద ఉన్నది. వాళ్ళు ఇవాళ ల్యాండ్ ఇవ్వకపోగా మనకి ఈ రోజు ప్రాబ్లం అవుతా ఉన్నది. ఈ శాంక్షన్ ఎప్పుడో అయిపోయింది, డబ్బులు ఎప్పుడో రెడీగా ఉన్నాయి, ఏం చేయడానికి కంటోన్మెంట్ ఈ ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ చేయడానికి టీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఎప్పుడో రెడీగా ఉన్నది. కానీ ఈ రోజు ఆల్రెడీ అయిపోయిన ప్రాజెక్ట్స్ని మీరు ఇలా అమలు చేయడం ఉట్టి స్టార్ట్ చేయ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది. అది కూడా స్టార్ట్ కూడా అనలేము, ఏడ కూడా స్టార్ట్ కాలేదు. ఉట్టి కొన్ని అది కూడా డివైడెడ్ రూపంలో కొన్ని టెండర్లు కాల్ చేసినారు, దానికి స్టార్ట్ చేసినారు. ఇంకోటి మీరు ఏదైతే 4,000 కోట్ల రూపాయలు చెప్తున్నారో దానికి ఆల్రెడీ కోర్టు బ్రేక్ వేసింది. 12 నెలల వరకు మీరు ఏం చేయొద్దు అని చెప్పేసి మొన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా నేను ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాను మేము వర్క్ స్టార్ట్ చేసినామని. ఎట్లా వేస్తారా మీరు టెండర్ కోర్టు చెప్పినాక? కంటోన్మెంట్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ఓటమి భయంతో అబద్ధాలాడడం సరికాదని, వారి అబద్ధాలు ఆడుతుంటే ఎమ్మెల్యే కూడా వారికి వంతపాడడం కంటోన్మెంట్ ప్రజానికాన్ని మోసం చేసినట్లే అని, రాజీనామా చేయడం, మొక్కునేలకు రాయండి అని పలికే ముందుగా మీరు మంజూరు చేసిన బడ్జెట్ ఎప్పటిది, పనులకు ఆమోదం చేసింది ఏ ప్రభుత్వమో దినపత్రికలు తిరిగేసి చూసుకోవాలంటూ జామార్ తెలియజేశారు. సో ఈ విధంగా పబ్లిక్ ని ఎందుకు మబ్బ పెడుతున్నారు? సరే మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం పోతున్నారు, కానీ మీ కాన్స్టిట్యున్సీ మీరు ఎట్లా తిరుగుతారు? సీఎం గారు ఏం మాట్లాడుతున్నారు అర్థమైతలేదు. 1,400 కోట్లు ఇప్పుడు ఎన్హెచ్ అని చెప్పినారు. ఎందుకు వచ్చింది అసలు ఈ 2 ప్రాజెక్టులు కూడా ఇవాళ అనుమతి ఎందుకు వచ్చింది అంటే అందరికి తెలియాల్సింది ఏంటంటే 3,000 ఎకరాలు వికారాబాద్లో 3,000 ఎకరాలు ఎప్పటి నుంచో సెంట్రల్ అడుగుతా ఉన్నది, నేవీ బేస్ పెట్టడానికి సెంట్రల్ అడుగుతా ఉన్నది. అది పెడితే మన ఫారెస్ట్కి ఇబ్బంది అవుతుందని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు, దాన్ని క్లియర్ చేయలేదు. ఉంటే దానికోసం ఈ రోజు రేవంత్ రెడ్డి రాగానే ఇంకా ముందు ఆలోచించకుండా, మన ఫారెస్ట్ ఆలోచించకుండా కేవలం ఒక 200-300 కోట్లకు 3,000 ఎకరాల జాగా ఇచ్చేసిండు. 3,000 ఎకరాల జాగా, 3,000 ఎకరాలు 200 కోట్లకు వస్తుందా చెప్పండి వికారాబాద్ లాంటి ఏరియాలో. అది ఇచ్చినందుకు ఈ రోజు వీళ్ళు ఒప్పందం అనమాట, కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల ఈ రోజు వీళ్ళు రక్షణ శాఖ భూములు ఇవ్వడం ఇమీడియట్గా, అది కూడా ఫ్రీగా ఇవ్వడం కాదు, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు, ఫ్రీగా ఏం కాదు. సరే మీరేం డబ్బులు ఇచ్చాడు ఎకరాకు, మీరు వికారాబాద్లో ఏం తీసుకున్నారు? ఇది కూడా క్లారిటీగా మీరు పబ్లిక్ చెప్పాలి. అందరు పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు మీరు. ఉట్టి ఒక ఎలక్షన్ రాగానే చెప్తున్నారు, మేము కాదు పబ్లిక్ చెప్తారు, బుకాయిస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఇవ్వడం కూడా బుకాయింపే. ఇప్పటి వరకు మినిస్ట్రీ శాఖ ఇప్పటి వరకు అజరుద్దీన్ గారికి ఇవ్వలేదు. దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది జూబ్లీ హిల్స్లో ఏమవుతుందో. పబ్లిక్ అది క్లియర్గా చెప్తారు. మైనారిటీ మీరు అనుకుంటారు గారు, మైనారిటీ మేము పోయి చూసినాము, ఎంత అసహించుకుంటారు అంటే మాకు తెలియదా సార్, ఇవాళ ఉట్టి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఇవాళ మైనారిటీకి ఇచ్చిన 2 years నుంచి ఇవ్వలేడు, ఇవాళ ఎట్లా ఇస్తుండు? అది కూడా శాఖ ఇప్పుడు నిన్న కూడా అన్నారు, నిన్న కూడా పోయినాం మేము. శాఖ ఇప్పటి వరకు చెప్పలేదు మాకు ఏ శాఖను అనేది. సో ఈ విధంగా పబ్లిక్ని పిచ్చోలు చేయకండి. ముఖ్యంగా శ్రీ గణేష్ గారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు, చాలా ఆనందంగా. మీరు మంచి పనులు చేయాలి, మీరు అంతకుముందు చాలా కృషి చేసినారు. మా పార్టీలో ఉన్నారు, మీకు మర్చిపోయారేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. మరి ఈ పనులు ఇంకో మాట అన్నారు మీరు, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 పని చేయలేదన్నారు. మరి మీరు మా ఎంబడి వచ్చి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిన వీడియోలు ఫోటోలు పెట్టాలనా? మరి మీరు మా దాంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే పార్టీ మారంగానే అంతా చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాకు వారు ఏం చెప్పినారు క్లియర్గా, మేము ప్రజలలో పోవాలంటే భయం అవుతుంది, ₹1 కూడా పెట్టే అవకాశం లేదు, ఉట్టి పెళ్లిళ్లకు పేరంటాలకు సావులకు పోయే ఉన్నది కాబట్టి ఇంకా వేరేది ఏమీ లేదని చెప్తున్నాడు ఆయన. జూబ్లీ హిల్స్ మాత్రమే కదని త్వరలో ఖైరతాబాద్ తో పాటు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ స్పష్టం చేయడంతో పాటు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనతో విసుగు చెందారని, తమ ఓటుతో అందుకు తగ్గట్టుగా బుద్ధి చెప్తారన్న ధీమను బీఆర్ఎస్ బోర్డు మాజీ మెంబర్లు వ్యక్తం చేశారు. సీఎం మరి మబ్బ పెట్టిండా, ప్రెజర్ పెట్టిండా మాకు అర్థమైతలేదు, కానీ వాస్తవాలు చెప్పండి. ఇట్లా ప్రజలని పిచ్చోళం చేస్తే నెక్స్ట్ టైం మీకు కూడా ఈ ఎమ్మెల్యే అవకాశం దొరకదు. మీరు కింద నుంచి డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యే అయినారు, దాన్ని కాపాడుకోండి. ఇట్లా డెఫినెట్గా నెక్స్ట్ టైం ఏదన్నా ఇచ్చే ముందు, ప్రెస్ మీట్ ఇచ్చే ముందు అది కూడా మీరు పోయి క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నా ప్రెస్ మీట్ కంటోన్మెంట్ పనికి వచ్చేది ఉంటే కంటోన్మెంట్లు ఇస్తుండే, తీసుకొని గాంధీ భవన్ ఇచ్చిన అర్థమైంది అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి హిట్ కావాలి. వాస్తవాలు చెప్పండి, డెఫినెట్గా ఈడే కాదు, ప్రజలు ఇంటింటికి, మేము కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ, మేము బోర్డు మెంబర్ అందరూ కూడా ఇంటింటికి పోతున్నాం, అక్కడ వాస్తవాలు చెప్తున్నాం. ఇంత అధ్వానంగా మీరు చెప్పారు ప్రెస్ మిత్రులారా, ఇంత అధ్వానంగా ఎప్పుడైనా రోడ్లు తయారైనాయా? ఈ రోజు డైమండ్ పాయింట్ పోదా, వీడికి 1 కిలోమీటర్ కూడా లేదు, 1/2 కిలోమీటర్ డైమండ్ పాయింట్ ఇంత ఘోరంగా ఎప్పుడైనా తయారైందా చెప్పండి. అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, కంటోన్మెంట్ పట్టించుకుంటలేదు, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మేము ప్యాచ్ వర్క్లోనే ఇస్తుండే, ఎప్పుడైనా బోర్డు మీటింగ్ ఉంటే ప్యాచ్ వర్క్లకు పాత హోల్స్లకనే పెడుతుండే. ఈరోజు అది కూడా దిక్కులేదు. ఏమనంటే ₹1,00,00,000 అది చేస్తున్నాం, ₹7 ఏడ శాంక్షన్ అని పేపర్ వర్క్ చూపిరి. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ₹495 కోట్ల ఇదే ఎస్ఆర్డీపీలా సుచిత్ర నుంచి జీడిమెట్ల కొంపలి 3 ఫ్లైఓవర్లు
ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడో శాంక్షన్ అయింది. ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే వివేక్ గారు దాన్ని ప్రారంభించడం అయింది. ఇప్పటి వరకు కూడా మీరు కంప్లీట్ చేయలేకపోతున్నారు దాన్ని. ఎక్కడ అక్కడ నియర్లీ 6 నెలలు చూస్తున్నా ఒక పిల్లర్ కూడా పెట్టడం చేయలేదు, స్టార్ట్ చేయలేదు. 6 months నుంచి పని అయిపోయినది ఎక్కడ అక్కడ. మళ్ళీ మీరు చెప్తున్నారు 9 నెలలు కంప్లీట్ చేస్తారంట. 2 నెలల కంప్లీట్ చేయలేకపోయారు మీరు. అది 495 కోట్ల ప్రాజెక్టు మీరు 2 yearsలో కంప్లీట్ చేయలేకపోయారు. ఇది 9 నెలలు కంప్లీట్ చేస్తా అంటారు. నేను చెప్తాను, రానున్న టైంలో ప్రజలు చాలా బాధపడబోతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూసిర్రు, ఆ రోజు ప్యారడైజ్ జంక్షన్లో రోడ్ ఆపేస్తే కంటోన్మెంట్ మీరు చూసినారు కదా, కంటోన్మెంట్ ఇంజనీర్కి సిఓ గారికే తెలియదు. కంటోన్మెంట్కి సిఓకి ఇంజనీర్కి అవగాహన లేదు. వాళ్ళే వచ్చి చెప్పినారు మాకు తెలియకుండా రోడ్ ఆపేసినారంట. అంటే ఇది ఎమ్మెల్యేకే తెలియదు. సడన్గా ఎమ్మెల్యే వచ్చి అక్కడికి వచ్చి అరే ఇట్లా రోడ్ ఇట్లా అయిపోయింది ఏమనుకోకూరని చెప్తుండు. అంటే మీరు పనిచేసే విధానం తెలుస్తుంది. 9 నెలలు కాదు, నాకు 90 నెలలు ఇచ్చినా మీరు పని చేయలేరు. ఇది మాత్రం క్లియర్. ప్రజలు చాలా ఇబ్బంది పడబోతున్నారు రానున్న రోజుల్లో. మీరు అసలు ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి అర్థమైతలేదు. డెఫినెట్గా ఒక ప్రణాళిక పెట్టుకోండి. కంటోన్మెంట్ బోర్డు సిఓ గారిని ముంగడ పెట్టండి. వారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు. సిఓ గారు తెలిస్తే కదా ప్రెస్ మీట్ ఇచ్చేది, ఇంజనీర్ తెలిస్తే కదా ప్రెస్ మీట్ ఇచ్చేది. ప్రజలకు ఎట్లా తెలుస్తుందండి? అన్ని వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోతుందా? ఒక అధికారికంగా ఒక ప్రెస్ మీట్, ఒక పోలీస్ ప్రెస్ మీట్, ఒక ఇంజనీరింగ్ ప్రెస్ మీట్, ఒక సిఓ గారు ఎవరో మాట్లాడాలి. ఏం తెలియకుండా ఆల్ ఆఫ్ అ సడన్ బంద్ చేసినారు. ఒక సావుకు పోవాల్సి వస్తుంది, హాస్పిటల్ ఉండొచ్చు, ఏదన్నా ఒక 15 రోజులు ముందే చెప్తారు. ఎవరన్నా సరే చెప్పరా? ఒక 15 days అన్నా, ఒక 1 week ముందనే చెప్తారు. సడన్ గా రేపు చేస్తున్నామంటే ఇలా వాట్సాప్ మెసేజ్ పెట్టేసి దాన్ని మనం ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాం. వీళ్ళ మధ్యలో ఏ అండర్స్టాండింగ్ లేదు. సో ఇట్లాంటివన్నీ ఆపుకోవాలా. ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు ఏది కూడా చేతన అయితలేదు. మేము చేసిన ప్రాజెక్టులన్నీ మీరు సరే చెప్పుకోండి కానీ ముక్కు నాలుగు నేర్చుకోండి, రిజైన్ చేయండి. కేటీఆర్ గారి స్థాయి ఏంది, ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి ఏంది, ఇలా స్థాయి తెలుసుకొని మాట్లాడండి. డెఫినెట్గా రానున్న రోజుల్లో జూబ్లీహిల్సే కాదు, ఇంకా నాకు తెలిసి ఖైరతాబాద్ కూడా వస్తుంది. లైన్గా ఎన్ని అయితే బై ఎలక్షన్స్ వస్తాయో 100% ప్రజల బుద్ధి చెప్తారు. మేమేం చెప్పాం, ప్రజల బుద్ధి చెప్తారు. మేము ఉట్టి వాస్తవాలు చెప్తాం 100%. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్కి అలాగే మరి మా పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎప్పుడు కూడా మరి కంటోన్మెంట్గా బోర్డు మరి అందరూ కూడా మేము అండగా ఉంటాం. అన్నకు సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. వాస్తవాలు చెప్పడానికి మాత్రం ప్రతిసారి కూడా ముందుకు వస్తాం, తెలియజేస్తాం. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.